వెల్కమ్ టు 4 Sides టీవీ. దేశంలో ఇప్పుడు ఎన్నికల మేనియా నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. యువకుల నుంచి వృద్ధుల వరకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే ఓటు వేసిన తర్వాత సిబ్బంది ఎడమ చేతి వేలి గోటికి సిరా గుర్తు వేస్తారు. ఇదే ఓటు వేసామనటానికి గుర్తు. ఇంతకీ ఈ ఇంక్ గుర్తు ఎప్పటి నుంచి వేస్తున్నారు? దాని వెనుక ఉన్న కథేంటి? ఈ సిరా ఎవరు ఉత్పత్తి చేస్తారు? ఎన్ని రోజుల వరకు వేలిపై ఇంకు గుర్తు చెదిరిపోకుండా ఉంటుంది? ఆ విశేషాలు మీకోసం. మన దేశంలో 1962లో ఈ ఇంకు గుర్తును మొదటిసారిగా వాడారు. అప్పటి లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ బూత్లో ఓట్లు వేసిన ఓటర్లకు సిరా గుర్తు వేశారు. అప్పటి నుంచి కర్ణాటక ప్రభుత్వ సంస్థ మైసూర్ పెయింట్స్ దీన్ని సరఫరా చేస్తోంది. ఇది కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 పైచిలకు దేశాల్లో మైసూర్ పెయింట్స్ వాళ్లు తయారు చేసిన ఇంక్ డబ్బాలను సప్లై చేస్తున్నారు. ఓటేసినట్లు తెలియటానికి ఓటరు ఎడమ చూపుడు వేలుపై సిరా గుర్తు పెడతారు. చూపుడు వేలు లేకుంటే ఎడమ చేతిలోని ఇతర వేలుపై వేస్తారు. ఎడమ చేయి లేకుంటే కుడి చేతి వేళ్లలో దేనికైనా వేస్తారు. రెండు చేతులు లేకుంటే ఎడమ లేదా కుడి చేయి చివరి భాగాలకు సిరా గుర్తును వేస్తారు. ఇక సిరాలో సిల్వర్ నైట్రేట్ అనే రసాయనాన్ని కలుపుతారు. ఇది కలపటం వల్ల ఈ సిరా గుర్తు త్వరగా చెదిరిపోదు. వేలి గోటుపై వారం కంటే ఎక్కువ కాలం అది అలాగే ఉంటుంది. ఈ గుర్తు వేయటం వల్ల దొంగ ఓట్లను నియంత్రించే అవకాశం ఉంటుందని భావించి ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ గుర్తును చర్మం పైన వేస్తే మాత్రం 3 రోజులు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. పోలింగ్ బూత్లో వాడే ఇంక్ బాటిల్ను మైసూర్లో తయారు చేస్తారు. 5.1 మిల్లీమీటర్ల సీసాలోని ఇంకుతో 700 మంది ఓటర్లకు సరిపోయేలా దీన్ని తయారు చేస్తారు. మరికొన్ని రోజుల్లో జరిగే ఎన్నికల కోసం ఈసీ దాదాపుగా 26 లక్షల ఇంకు బాటిళ్లను ఆర్డర్ చేసింది. వీటిని ఆయా రాష్ట్రాల్లోని ఓటర్ల సంఖ్యను బట్టి సరఫరా చేస్తారు. ఇక ఈ ఇంకును కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వాడతారు. కానీ కరోనా వేవ్ అప్పుడు కోవిడ్ బారిన పడి క్వారంటైన్లో ఉన్నవారిని గుర్తించడానికి దీన్ని ఉపయోగించారు. పోలింగ్ బూత్లలో వేసే సిరా గుర్తుపై కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు ఒకప్పుడు బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. టెక్నాలజీ ఓ రేంజ్లో పెరిగిపోయింది. దానికి అనుగుణంగా ఎన్నికల నిర్వహణలో సాంకేతికతను విస్తృతంగా వాడుతున్నారు. చాలా వరకు ప్రస్తుతం ఈవీఎం మిషన్లతోనే ఓటింగ్ ప్రక్రియ సాగుతోంది. కానీ డబుల్ ఓటింగ్ నియంత్రణకు ఇంకా సిరానే నమ్ముకున్నారు అధికారులు. భారత్లో ఆధార్ కార్డు అన్నింటికీ అనుసంధానం చేస్తున్నారు. అందులో ఓ వ్యక్తి చేతి ముద్రలు, కంటి ఐరిస్ చేర్చుతారు. దీని ద్వారా ఆ వ్యక్తి గుర్తింపు స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే విధానాన్ని ఓటింగ్ విధానానికి వాడితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆధార్ లాంటి విధానం ఎన్నికల గుర్తింపు కార్డుకు చేరిస్తే బాగుంటుందని కొందరు మేధావులు చెబుతుంటే, మరికొందరు ఆధార్తోనే ఓటు వేసే విధానం తెస్తే చాలా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.